ప్రముఖ కవి, రచయిత, నటుడు, కళాకారుడు, అన్ని రంగాలలో కూడా కళామా తల్లికి సేవలు అందించిన డాక్టర్ ఓసల రజనీ గంగాధర్ గారిచే రచించబడిన 3 పుస్తకాలు ఆవిష్కరణ కార్యక్రమం మరి హైదరాబాద్లోని త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో జరిగింది. మరి ఆయన సామెత కథలు అనే కథల సంపుటి, పద్య సౌరభం పద్య సంపుటి, గాన గంధర్వ ఘంటసాల హరికథ, ఈ 3 పుస్తకాలు కూడా ఆయన రచించడం జరిగింది. ఆయనకి ఇటీవల ఆరోగ్యం బాగోలేని కారణంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రచించిన పుస్తకాల ఆవిష్కరణ ఆగిపోవటం, మరి ఈరోజు హైదరాబాదులో ఒకే రోజు 3 పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేయటం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించబడి మరి కార్యక్రమం ముందు కవితా పఠనం కార్యక్రమాన్ని నిర్వహించటం, ఈ కార్యక్రమానికి పూలవర్తి కృష్ణమూర్తి గారి అధ్యక్షతన నిర్వహించటం జరిగింది. కవులంటే ఏమిటంటే మేఘాలన్నింటినీ ఉప్పు అనుకుంటూ ఊదేయాలనుకుంటారు అక్షరాలు చూడగా ఆశల హరివిల్లు ఆకాశమును కొడసూప పరిమళం గోసుకై వచ్చే దైవర్షి సురపతి దైత్యవైరి పలుపున అనువుగా పారిజాతమునకు సాటిజంచునుడివే సావధానములను వినుమనతో మృదు వచనములతో కాదు పద్యకవి కానీ అదర్ దాన్ దట్ ఆవలి వైపు నాణానికి ఆవలి వైపు అయినది విశ్వరూపం. మామూలుగా ముందు మన చూస్తూ పద్యకవి అని కనిపిస్తారు, కానీ కాదు. వచనం రాసిన, హరికథ రాసిన, కథ రాసిన, ఏది రాసిన అది హరికథ మీద పులరమైంది. ఇప్పుడు బస్సు పులరమైంది. సీతాకోక చిలుకల సందడైంది. ఇప్పుడు బస్సు పులరమైంది. సీతాకోక. నమస్కారం అండి. సోదరుడు రజనీ గంగాధర్ గారు మా నాన్నగారు పుస్తకాన్ని ప్రింట్ చేసి ఇచ్చారు. వారికి నేను సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ప్రింట్ చేసి ఇచ్చిన పద్యకావ్యం, అందులో ఒక పద్యాన్ని ముందుగా చదివి తర్వాత నా కవితను ప్రారంభిస్తాను. నా కాచంద్రుని మించు నెమ్మిగముతో రమ్యోలు సద్వేణితో శ్రీకారమ్ముల ఓడు కర్ణములతో శృంగార పాలమ్మతో సాకెన్రాగరి నన్ను నిండు కరుణను సౌభాగ్య లక్ష్మీరమా అని ఈ శ్లోకాన్ని మా నాన్నగారైన నేమాన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కనకదారోత్సవంలో ఒక శ్లోకాన్ని ఒక పద్యంగా మార్చి అక్షరం. అక్షరం అంటే అమ్మ లాంటిది. అక్షరం అంటే అమ్మ లాంటిది. జీవం పోసింది అమ్మే, కానీ ఒక అక్షరం ఆలోచన వేళ ఆత్మీయతను పెంచుతుంది. సరే, ఇవాళ 3 పుస్తకాల ఆవిష్కరణ తెలిసి ఓపిక ఎలా ఉన్నా సరే మనం వేళాలను బయలుదేరి వచ్చాం. ఒకసారి మంచి పద్య రచనకు మారుపేరైన మా పూసలకి మీ కరతాళ ధ్వనులతో వస్తే మనం మా వెంకటదాస్ నా గురించి నన్ను సభలో అడిగారు, వై మదర్ టంగ్, వై నాట్ ఫాదర్ టంగ్ అని. జనరల్గా ఫాదర్ టంగ్ ఉండదు, బాబా వాడు మాట్లాడలేదు, అందుకని మదర్ టంగ్ అని నేను చెప్పిన. నిజానికి ఒక పరిశోధన సారాంశం, అప్పుడే పుట్టిన శిశువు యొక్క ఏడుపు వాళ్ళ మాతృభాష గారవించి ఆముక్తమాల్యను గర్జించిన కృష్ణదేవరాయ ప్రభుని మాతృభాష తులు శిథిలమైపోతున్న తెలుగు కావ్యాల చెదలు పులిపి కదిలిపరిచి మనకు అందించిన మహనీయుడు, చిరస్మరణీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అమ్మ భాష ఆంగ్లం. అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాజును సకిలించు ఆంధ్రుడా చావెందుకురాయ్ అన్న అన్నంలో చూపే సజీవ సాక్షి అమ్మ. ఆకలి దరి చేరనీయని అన్నపూర్ణ అమ్మ. రక్షణ కల్పవల్లి అమ్మ. భయాన్ని పారదోలే భద్రమ్మ అమ్మ. ఆశాంతాలు ఎరగని అక్షయి అమ్మ. విందులు
నీలి కురులందు మనసు పడి మల్లియలు నీలి కురులందు మనసు పడి మల్లియలు విచ్చుకున్నవి రావే ముచ్చటించగనాతో కుహలయ సొగసులలో కులిక చంద్రిక నీవు కుహలయ సొగసుల విధంగా మనం ఏదైనా సరే ఒక సంచలనాన్ని సృష్టించే విధంగానే ఉంటాయి వీళ్ళ రచనలన్నీ కూడా. ఈ రామాయణం మీద ఒక నాటకాన్ని రాస్తే అది వాల్మీకి రాసినటువంటి రామాయణానికి కొద్దిగా భిన్నంగా ఊసల రజనీకాంత్ గారు రచించిన సామెత కథల సంపుటిని ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ జల్దీ విద్యాధరరావు గారు, వారి అధ్యక్షులు విమల సాహితీ సమితి వారు ఈ సామెత కథల పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి అదే రకంగా పద్య సౌరభం పద్య సంపుటి పుస్తకాన్ని మరి మరో అతిథి సభాధ్యక్షులైనటువంటి పొత్తూరి సుబ్బారావు గారు, వీరు ఎడిటర్ సాహితీకరణం పుస్తకాల ఎడిటర్ గారు ఈయన. మరి వీరు ఈ రెండో పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి అదే రకంగా మూడో పుస్తకం అయినటువంటి గాన గంధర్వ ఘంటసాల హరికథ, ఈ పుస్తకాన్ని మరి బి జయప్రకాష్ గారు, రిటైర్డ్ ఆల్ ఇండియా రేడియో సంబంధించిన వ్యక్తి వీరు. ఈ జయప్రకాష్ గారు ఈ మూడో పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి వీరితో పాటు మరి డి విరజానంద్ గారు, రిటైర్డ్ లెక్చరర్ బెంగళూరు గారు, మరి అదే రకంగా ఎండి మౌల చందమామ ఆర్ట్స్ వారు, మరి అదే రకంగా బంగారు విబి ఆచార్యులు గారు, శ్రీ బండి రాజు శంకరం గారు, వీరందరూ కూడా పాల్గొనటం జరిగింది. మరి అదే రకంగా ఎంతోమంది కవులు, కళాకారులు, మరి రజనీ గంగాధర్ గారి అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయటం జరిగింది. మరి నేను పల్నాడు వాడిని కాబట్టి దాంట్లో కొన్ని విషయాల గురించి మేము ముచ్చరించుకున్నాం. సార్ నేను కొన్నిసార్లు డిస్ప్యూట్ చేశాను, సార్ ఇది కరెక్ట్ కాదేమో కదా అంటే, లేదు నా యాంగిల్లో నేను రాశానండి, నేను పరిశోధించి రాశాను, ఒకవేళ మీరు అది కాదు అని అంటే మీరు మన ఇద్దరం కలిసి కూర్చొని చర్చిద్దాం తప్పనిసరిగా అని గొప్పగా చెప్పేవారు. ఆయన ప్రతి పుస్తకాల్లో కూడా ఒక లోతైన పరిశోధన దాగి ఉండేది, అది నేను గమనించాను. మా విమల సాహితీ ద్వారా కూడా, మా సంస్థ ద్వారా కాహాలిక అనే గొప్ప కావ్యాన్ని మేము రిలీజ్ చేయించాము. ఎంతో అద్భుతంగా కొలగలూరి నాగ్ గారు ఇంకా అనేక మంది పెద్దల ద్వారా ఆ కావ్యాన్ని విడుదల చేయించాం. అటువంటి రజనీ గంగాధర్ గారి పుస్తకం 3 పుస్తకాలు ఈరోజు రిలీజ్ అవుతుంటూ ఆయన రాసినటువంటి ఈ కావ్యాలని చాలా అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి సామెతలు అసలు ఎందుకు ఏ విధంగా అవి ప్రజా బాహుళ్యంలోకి వాడుకలోకి వచ్చాయనేది చాలా మందికి తెలియదు. మనకి సామెతల గురించి మామూలు జనరల్గా మనం అనేక సామెతలు వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాం, కానీ వాడుకలో దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరికి కూడా సాధారణంగా అంత డెప్త్లో తెలియదు. దీన్ని ఎంతో పరిశోధించి దాని మీద ఒక ఆథెంటిక్గా రాసినటువంటి పుస్తకం ఇది సామెత కథలు. అదేవిధంగా ఘంటసాల గారి మీద రాసినటువంటి పుస్తకం కానీ. రజనీ గంగాధర్ మొట్టమొదటిలో నేను జంగారెడ్డి కాలేజీలో ఎకనామిక్స్లో లెక్చరర్గా పనిచేస్తూ ఇతర రంగాల్లో కూడా అంతో ఇంత ప్రవేశం ఉన్న సందర్భంగా స్వామి అయ్యప్ప మీద ఒక పుస్తకం రాసి ఆ పుస్తకానికి ముందు 4 మాటలు మీరు రాయండి అని చెప్పి నేను అడిగినప్పుడు, స్వామి అయ్యప్ప ఇప్పుడున్నంత ప్రాచుర్యం లేదు, ఇప్పుడున్నంత జనం లేదు, ఇప్పుడున్నంత తొక్కిసలాట లేదు. సుమారుగా 30 ఏళ్ల క్రితమే స్వామి అయ్యప్ప మీద
దీర్ఘమైనటువంటి పరిశోధన చేసి ఒక మంచి పద్య సంపుటిని రజనీ గంగాధర్ అందించారు. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. మరి వారి గురించి చెప్పాల్సిన సందర్భం ఏంటంటే ఈయన చేసిన అరాచకాలు మామూలుగా కాదు. అది ఎలా అంటే ఇంతకుముందే చెప్పాను కదా, అక్షర అరాచకాలు, అక్షరాలతో అరాచకాలు చేశారు. ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం, మనం సినిమా పాటలు చూస్తున్నాం. ఒక పాట ఫలానా గేయ రచయితే రాయాలి, వేటూరి గారు ఒక ఐడెంటిటీ, చంద్రబోస్ మరో ఐడెంటిటీ, సిరివేంద్ర సీతారాం శాస్త్రి, ఇలా ఎవరి జోనర్ వాడుతుంది. ఈయన అన్ని జోనర్లోకి ప్రవేశించేసి ప్రతి దాంట్లో అక్షర ప్రమేయం బలీయంగా ఉంది. ఏదో నామకావాస్య రాయడం కాదు, అలాంటి సవ్యసాచి. ఇంకా నేను గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే రజనీ గంగాధర్ తొలి నాటిక కూతురు పెళ్లి అనే నాటిక, తొలి నాటికకు నేను హీరోగా వేశాను. తొలి నాటిక తర్వాత మరో మహాత్ముడు నాటిక న్యాయాన్ని చంపకండి, రమ్జాబీ హత్య కేసు. చాలా ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ గాంధీ గారి వీరలు వినిపిస్తున్న తరుణంలో ఆ కరెంట్ అఫైర్ మంచి, అలాంటి దాని మీద న్యాయాన్ని చంపకండి అని చెప్పి అదొకటి రాశారు. అందులో కూడా నేను చేశాను. వరుసగా 3 నాటికల్లో నేను హీరోగా చేశాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజున ఇక్కడ ఇలా జరుగుతుందని మాకు అప్పుడు తెలియదు. నెలల పిల్లాడు నరేష్ చక్రవర్తి, అలాగే క్రీస్తుమణి గారు మా సోదరిమణి, మరి వీరిద్దరు సహకారం, వీరిద్దరు మరి విజయవాడ తెలుగు నాటక రంగంలో ఒక ప్రయోగం, ట్రిపుల్ స్టేజ్ నాటకం. ధనికుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు 3 కుటుంబాల యొక్క జీవన చిత్రాన్ని మన స్టేజ్ మీద రంగస్థలంపై ఆవిష్కరిస్తాడు. ఆనాడు ఏనాడో, నేను చెప్తున్నది 78 అక్కడి నుంచి మా ప్రయాణం సాగింది. మరి ఒక విధంగా నాకు గైడ్గా కూడా ఉన్నాడు. నేను ప్రతి సంవత్సరం ఒక పుస్తకం రాసి ఆవిష్కరిస్తూ పోతున్నారు. గత 3 సంవత్సరాలుగా ఆయన ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ 3 పుస్తకాలు ఒకే రోజు ఈ రోజు ఆవిష్కరింప చేస్తున్నారు. అయితే ఇందాక జల్దీ విద్యాధరరావు గారు ఇంకా కొనసాగించాలి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాలని ఆయన మనసులో ఉద్దేశాన్ని తెలియజేశారు. మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు సార్. ఈ పుస్తకావిష్కరణ చరి నా గంగాధరుడు ఎప్పుడు ఆపరు. అది ఇంచుమించుగా 50 పుస్తకాల వరకు ఆయన కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా నాకు ఆయనకి పరిచయం బంగారం కడియం చేతి తగిలించుకున్న అతనికి ఒక రాయి కడియం తగిలించినట్టు అనిపిస్తుంది. ఆయన గురించి చెప్పడానికి సరిపడడం కాదు, నాకు గురువు ఆయన. అజ్ఞాత గురువు, ఎలాంటి గురువు చెప్తాను. నేను 1980 దశకంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు జంగాటిగూడలో జరిగాయి. ఆ మహాసభకే నేను డెలిగేట్కి వెళ్ళాను. అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీని ఓటమిగా పట్టించుకున్నాను. ఆ మహాసభలో టీవీఎస్ రాజని ఒక మిత్రుడు, అదే మన కృష్ణబాబుతో పాటు కలిసి బుర్రకథలన్నీ జల్లి చేసేవాడు, పార్టీలో పనిచేసేవాడు. ఆ మిత్రుడు తీసుకెళ్ళి నన్ను రజనీ గంగాధర్ గారిని పరిచయం చేశాడు. నాకు అంత ఆసక్తి లేదు ఆ రోజుని. చేత నేను ఈ 3 సంవత్సరాలు కూడా పుస్తకం రాసినా కానీ పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ సంవత్సరం కొంచెం మాట్లాడడం కొద్దిగా ముందుకు వస్తుంది కాబట్టి ప్రయత్నం చేశాను. ఇంకా ఇది కొనసాగుతుందో లేదో కానీ మొదటి పుస్తకాలు రాస్తూనే ప్రయోగాలు కూడా పుస్తకాలు రాస్తూనే ఉంటాను, కంప్యూటర్ మీద చేస్తూనే ఉంటాను. దయచేసి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నేను ఆచరించినందుకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రెడీ సార్. గురుగారు ఒక్క నిమిషం. వర్గంలో కుసుమాలంకృతంగా చేస్తున్నారు అని రచయిత గారని. ఒక్క నిమిషం అన్న నరేష్ గారు, మీరు కూడా పైకి ఎక్కండి. ఆగండి సార్, కంగారు పడదు, టెన్షన్ పడదు. సెట్ చేసాక మీరు తీసుకోండి. అమ్మ ఇలా చూడండి సార్. ఒక్క నిమిషం మేడం, ఇలా చూడాలి ప్లీజ్.
మీద ఉన్న కోయిలమ్మలు ఎలా అంటున్నాడు, ఒరే మానవ, ఈ చెట్టు నరిగితే మరో చెట్టు అలా మేము వెళ్ళి అడవిలో బతుకుతావు, నువ్వు ఎలా బతుకుతావు అంటూ ఆ చెట్టు మీద ఉన్న కోయిలమ్మలు ఉన్నాయి. వాస్తవానికి ఇవాళ ఎవరు కూడా రాసిన పుస్తకం ప్రింట్ చేసుకునే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో నాకు అనిపించింది ఏంటంటే పుస్తకం అలా నేను ప్రచురించడానికి